ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ రెవెన్యూ లోటు 2 ఏళ్ల క్రితం 41,000 కోట్ల రూపాయలు, 43,500 కోట్లు ఉంది. చివరి అంకెలు మనకు రాలేదు, ఇంకా 23-24 అంకెలు, మార్చి ఇంకా కాలేదు కాబట్టి సవరించిన అంకెల ప్రకారం 32,000 కోట్లు ఉంది. మరి వచ్చే సంవత్సరం ఏమవుతుందో ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. బడ్జెట్లో ఏదో కొంత అంకెలు పెట్టారు, బడ్జెట్ అంకెలు వాస్తవాలకి సరిపోవచ్చు సరిపోవచ్చు. అప్పులు 20% ఉండాలి. ఒక రాష్ట్ర జిఎస్టిపిలో, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 20% అప్పులు ఉండాలి. అది నామ్, ఎఫ్ఆర్బిఎం చట్టం. అంతకంటే ఎక్కువైనట్టయితే అప్పుల భారం పెరిగి, వడ్డీల భారం పెరిగి రాష్ట్రం దివాలా తీస్తుంది. అందున రెవెన్యూ లోటు ఉందంటే అర్థం ఏంటి? అప్పులు చేసి పప్పు కూడా తింటున్నాం. అప్పులు ఈవేళ ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసిన అప్పులు కానీ, ప్రభుత్వం ప్రత్యక్షంగా చూపెట్టకుండా ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు, వేరే రకరకాల సంస్థల పేరుతో, కానీ వాళ్ళకి ఏమి డబ్బులు లేవు, ప్రభుత్వమే చెల్లించాలి. అవి కానీ కలిపితే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 22-23 లెక్కలు ఉన్నాయి. తర్వాత లెక్కలు ఇవ్వాలి ప్రభుత్వం. 43% ఉన్నది, 20% ఉండాలి. దీనిలో ఇంకా కొన్ని అంకెలు లేవు. ఏమిటి అంకెలు లేనిది? బాకీలు. నాకు అందిన సమాచారం ప్రకారం, విశ్వసనీయ సమాచారం ప్రభుత్వం బయట పెట్టాలి ఇవాళ కానీ ఎన్నికల తర్వాత కానీ, 1,00,000 కోట్ల రూపాయల పైచులకు బాకీలు ఉన్నాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు పనులు చేసి, పాపం వాళ్ళు చిన్న కాంట్రాక్టర్, ₹1 కోటి రాకపోతే మునిగిపోతాడా? ప్రభుత్వం నుంచి ఉపాధిని కోరకుండా చాలా కష్టపడి పెట్టుబడి పెట్టి ప్రభుత్వం డబ్బులు రాకుండా కూడా కాంట్రాక్ట్ పొంది పని చేసి పెట్టి అయిపోయింది, డబ్బులు ఇవ్వట్లేదు. అలాగే బకాయిలు చెల్లించాల్సి ఉన్నాయి, ఉద్యోగుల భవిష్యత్తులు కావచ్చు. 1,00,000 కోట్ల పైచులకు ఉన్నాయి, ఎంత ఉందో సరిగ్గా తెలియదు. ఇవన్నీ కలిపితే 50% దాటుతోంది. 20% ఉండాలి. ఒక్కరోజు దీన్ని అదుపు చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అదుపు చేసి తీరాలి. ఆర్థిక క్రమశిక్షణ కావాలి. దానికి లోక్సత్తా పూర్తిగా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ కట్టుబడి ఉన్నది. మూడోది, అభివృద్ధి కేవలం హైదరాబాద్ నగరానికో అమరావతి నగరానికో పరిమితమైతే చాలు. అమరావతి ఖచ్చితంగా కావాలి. రాజధానిగా మాత్రం లేదు. ఎంత చర్చించే రాజధాని చుట్టూ తిరుగుతుంది, మనకు అంత రాచరిక స్వభావం ఉంది మన దృష్టిలో. రాజధాని కాదు ముఖ్యం. అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ, ఆధునిక యుగంలో మీకు ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ లేకపోతే పెట్టుబడులు రావు. ప్రపంచ స్థాయి టాలెంట్ మీ రాష్ట్రంలోకి రాదు. వాడు ఎక్కడ బాగుంటే అక్కడికి పోతారండి. నాకు ఇప్పుడే చెప్తున్నారు, వజీర్ గారు చెప్తున్నారు, ఇక డాక్టర్లు కూడా బాగా విదేశాల్లో కనుక నైపుణ్యం పోతే హైదరాబాద్ పోతున్నారండి, మాకు విజయవాడ రావట్లేదని చెప్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో టాలెంట్ పెట్టుబడులు కావాలంటే అత్యున్నత ప్రమాణాల ఒక సిటీ ఉండటం అవసరం. ఉన్న సిటీని బాగు చేయడం కష్టం. విజయవాడ గొప్ప సిటీ, మనందరూ గర్వించే నగరం. అందరికీ సిటీ అంటే విజయవాడ మా చిన్నప్పుడు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే గ్రామాల నుంచి పెరిగినాయి, కొన్ని గ్రామాలు కలిసి పెరిగినాయి. కాబట్టి మౌలిక సదుపాయాలు ఒక స్థాయి నుంచి మీరు బాగు చేయలేరు. వీళ్ళు ఇరుకైన రోడ్లు, సందులు, గొంతులు అనివార్యం ప్రతి పట్టణంలో. అంతే. హైదరాబాద్లో ఎప్పుడైతే మీకు హైటెక్ సిటీ నిర్మాణంలో నేను కీలక పాత్ర వహించాను. చంద్రబాబు నాయుడు గారు తర్వాత అద్భుతమైన కృషి చేశారు, దేశానికి తలమానికంగా. తర్వాత వచ్చిన నాయకులు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇతర కాంగ్రెస్ నాయకులు కానీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కానీ బ్రహ్మాండంగా చేశారు. హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇతరమైన కావచ్చు. అక్కడ చూస్తే మీకు ఈ దేశంలో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, జపాన్లో ఉన్నారా తేడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఆ స్థాయిది కావాలి, కానీ దాంతోనే తృప్తి పెడితే చాలదు. అంచేత 100 చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. అన్ని రకాల మరుగు సదుపాయాలు కల్పించి చిన్న చిన్న నైపుణ్యాలు ఉన్న యువతకి, గ్రామాల నుంచి వచ్చిన యువతకి అందరూ పొలమంటూ అమరావతికో, విజయవాడకో, విశాఖపట్నానికో, హైదరాబాద్కో, చెన్నపట్నానికో తరలిపోవాల్సిన అవసరం లేకుండా అక్కడే ఒక ఉపాధి దొరికింది అనుకోండి, మనకు బంధువులు ఆలనా పాలన ఉంటారు. అక్కడ 15,000 రూపాయలు వచ్చినా కూడా హాయిగా బతకచ్చు. మహానగరానికి పోతే 30,000 వచ్చినా మీకు పట్టించిన వాళ్ళు లేరు, మీకు బంధువులు లేరు, కష్టం వస్తే ఆదుకునే వాళ్ళు లేరు. ఆ కోవిడ్ నేపథ్యంలో మీకు గుర్తుందో లేదో, కోవిడ్ వచ్చినప్పుడు మీరంతా పత్రికల్లో బ్రహ్మాండంగా రాశారు. లక్షల మంది గ్రామాలకు తిరిగి వెళ్తుంటే ఎన్ని కష్టాలు పాలైనారు. అక్కడ ఉండేవాళ్ళు కూడా పాపం కుటుంబాలతో ఉండే అవకాశం కూడా లేదు. 190 మంది అలా వచ్చేవాళ్ళు, తక్కువ స్కిల్స్తో వచ్చేవాళ్ళు, తక్కువ ఆదాయం వస్తుంది, కుటుంబాలతో ఉండే శక్తి కూడా లేదు. ఎక్కడో చోట పంచం తలదాచుకోవటం, ఒంటరి కాకపోతే 10 ఏళ్ళు 15 ఏళ్ళు సమాజానికి చాలా అరిష్టకరం. ఇది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది, సమాజాన్ని దెబ్బతీస్తుంది, రాజకీయాన్ని అస్థిరపరుస్తుంది. కాబట్టి మహానగరాలు కొన్ని కావాలి, నేను దానికి వ్యతిరేకంగా అది కావాలని గట్టిగా కోరుతున్నాను. దాంతోపాటు చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం,
అక్కడ రవాణా ముఖ్యంగా సులభంగా ఏర్పాటు చేయటం, రోడ్లు, విద్యుత్తు, మురుగునీటి పారుదల, మంచినీళ్ళు, వరద నీటి పారుదల, ఉన్న కొద్దికి వర్షాలు పెరుగుతున్నాయి కొన్ని సందర్భాలు, అకాల వర్షాలు వగైరా, వరద నీటి పారుదల, మంచి ప్రమాణాల విద్య, ఆరోగ్యం, చిన్న చిన్న పరిశ్రమలు, ఉపాధి కల్పన కోసం ఏర్పాట్లు ఉంటే మిగతాది ప్రైవేట్ రంగం నుంచి వచ్చేస్తుంది. ఎక్కడ చూసినా అవకాశం ఇస్తే రోడ్డు రాగానే వెంటనే లేఅవుట్లు వేసేస్తున్నారు. పల్లెటూళ్ళలో కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వస్తుంది, మిగతా వాళ్ళు వస్తారు. పల్లెటూరు బదులు ఎక్కడంటే జీవితం బాగుంటుంది, ఊళ్ళో పొలం చూసుకోవచ్చు, పని చూసుకోవచ్చు, ఇక్కడ పని చేసుకోవచ్చు, కాదు ఊళ్ళోనే ఉండొచ్చు, ఇక్కడ కొంచెం ఖర్చు అయితే 10 నిమిషాలు ఇక్కడికి వచ్చేయచ్చు. మొత్తం పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. ఈ దయనీయంగా ఉండదు, ఈ భయంతో ఉండదు. కాబట్టి 100 చిన్న పట్టణాలు ఈ 3 పార్టీల నాయకుల్ని కోరుతున్నాను. కేవలం యథాస్థితి కొనసాగిస్తే లాభం లేదు. ఒక పార్టీ మరో పార్టీ వస్తే అది అద్భుతం జరుగుతుంది అనుకోకూడదు. ఒక స్పష్టమైన వ్యూహం ఉండాలి. 100 చిన్న పట్టణాలు కావాలి. వచ్చే 5 ఏళ్ళు మన శక్తి మొత్తాన్ని కూడా ఈ 100 చిన్న పట్టణాలు పెంచి ప్రతి ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో కూడా చిన్న చిన్న నైపుణ్యంతో హాయిగా ఇక్కడ బతకగలను, ఈ ఊళ్ళో నాకు అవకాశం దొరుకుతుంది, వ్యవసాయం చూసుకుంటున్న పరిస్థితి కల్పించాలి. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ప్రస్తుతం రైతులు కొన్ని ప్రాంతాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ఉద్యమాల నుంచి వాళ్ళు కోరుతున్నది అసంబద్ధమైనది. నేను బహిరంగంగానే నా భావాలు వ్యక్తం చేశాను ఎన్నో సందర్భాల్లో, జాతీయ వ్యాప్తంగా, దేశం, రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఆ వేదన నిజమైనది. సమస్యల పరిష్కారం అర్థం కాక ఏదో గతంలో కొనసాగినట్టుగా సాంప్రదాయబద్ధంగా కొన్ని కోరవచ్చు. కానీ రైతుల వ్యవసాయ రంగం, గ్రామీణ రంగంలో సంక్షోభం నిజమైనది. ఆ సంక్షోభ నివారణకి వ్యవసాయ రంగము, గ్రామీణ రంగం కలిపి చూడాలి. సమగ్రమైన ఏర్పాటు ఉండాలి. వివరాల్లోకి వెళ్ళడానికి టైం లేదు కాబట్టి దానిలోకి వెళ్ళాలనుకున్నాను. ఆ సమగ్ర వ్యూహం లోక్సత్తా దగ్గర ఉన్నది, మరికొందరి దగ్గర కూడా ఉన్నది. ఏదో ఉద్యమం వస్తే, రస్తారోకో వస్తే ఆనాడు పట్టించుకుని అది తేలిపోగానే మళ్ళీ మామూలుగా గాలి పీల్చుకుని మామూలు అనుకుంటే మళ్ళీ ఇంకో సంక్షోభం కోసం చూస్తే పరిపాలన కాదాడు. కనీస ప్రమాణాల చట్టబద్ధ పాలన. ఈ దేశంలో ఏ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా కూడా చట్టం, అధికారంలో ఉన్నవాడు చుట్టమైన మాట వాస్తవం. ఇప్పుడు మరీ అడ్డగోలుగా మారిపోయింది. కాబట్టి కనీసం కొంత ఒక్కరోజు మీరు మార్చలేరు. నేను ఇది జాతీయ స్థాయిలో జరగాలి, రాష్ట్రంలో జరగాలి. కనీసం అడ్డగోలుగా ప్రవర్తించదు చట్టము, పోలీసు యంత్రాంగము. కనీసం తగాదాల పరిష్కారానికి వేగంగా ఒక సమగ్రమైన ఏర్పాటు ఉంటుంది. లేకపోతే పెట్టుబడులు రావు. తగాదాలు పెద్దదానికి గొండాన్ని పెట్టుకోవాల్సి వస్తే, రాజకీయంగా పరపతి కావాల్సి వస్తే, పోలీసులు అండ కావాల్సి వస్తే ఎవడు పెట్టుబడి పెట్టాడు? వాడిని పెడతాడండి పిచ్చోడా? కోట్లు పెట్టేవాడు మీ దగ్గర వస్తాడు, మీ కాళ్ళు పట్టుకుంటాడు, వాడిని వస్తాడండి, ఇంకో చోట పోతాడు. తగాదాల పరిష్కారం కావచ్చు, ఆస్తి హక్కుల రక్షణ కావచ్చు, కాంట్రాక్టుల ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు. కనీసం ఇంత మేరకన్నా చట్టం సమర్థంగా పనిచేస్తున్న విశ్వాసం కలగాలి. దీర్ఘకాల ఎజెండా ఉంది, దానిలోకి వెళ్ళను. లోక్సత్తా తొలి నుంచే పోరాడుతాం. అది దేశంలో జరగాల్సింది. రాజకీయ పార్టీల సంగతి కానీ, ఎన్నికల వ్యవస్థ సంగతి కానీ, అధికార వికేంద్రీకరణ కానీ, చట్టబద్ధ పాలన మౌలికంగా మార్పులు తీసుకొచ్చి ఈ దేశంలో నేర పరిశోధనలు ఎవడో జోక్యం చేసిన అవకాశం లేకుండా చేయడం కానీ ఇవాళ జరిగితే సంతోషంగానే ఒకరోజు జరగవు. కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేదు. అంచేత దయచేసి తెలుగు ప్రజలంతా కూడా మనసు పెట్టి ఆలోచించండి. మీ కుటుంబాలు, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మన కులము, మన వర్గము, మన ఊళ్ళో ఉన్న ఫ్యాక్షను, దీని చుట్టే మన ఆలోచన తిరిగితే, సంకుచితంగా అయిపోతే సమాజం అల్లకల్లోలం అవుతుంది. నష్టపోయేది బీదలు అత్యధికంగా. డబ్బున్నోడు ఎట్లా కూడా తట్టుకుంటాడు. పెట్టుబడులు రాకపోయినా ఇంకో రాష్ట్రానికి పోతాడు. అవకాశాలు లేకపోయినా పిల్లల్ని ఇంకో దేశానికి పంపించుకుంటాడు. నష్టపోయేది చివరికి బీదలు. ఏ బీదల పేర్లు చెప్తున్నామో బీదల పొట్ట కొడుతున్నాం. ఆ బీదల పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాం. అందుకని మరి ఇంకొకసారి సమాజంలో పుట్టుకతో అసమానత గురైనటువంటి వర్గాలు, కేవలం ఫలానా కుటుంబంలో పుట్టామన్న పాపానికి అవకాశం లేకుండా అలమటిస్తున్న యువతను నేను కోరుతున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకు ఆలోచించండి. యథాస్థితి కొనసాగినట్టయితే నా జీవితం 10 ఏళ్ల తర్వాత ఎట్లా ఉంటుంది ఆలోచించుకోండి. మీరే 20 ఏళ్ళకి ఎట్లా ఉంటుంది మీరే ఆలోచించుకోండి. ఇదే కావాలన్నా, ఇది కాదు అన్నట్టయితే ఏం కావాలి? ఫలాంది కావాలి అంటే దానికి ఉన్నంతలో ఉన్నటువంటి ఇవాళ రాజకీయ శక్తుల్లో ఏ పద్ధతి అయితే మనకు సరిగ్గా ఉంటుంది. అద్భుతం ఏం లేదు. ఇక్కడ దేవతల రాక్షసుల మధ్య పోరాటం ఉంది. మళ్ళీ చెప్తున్నాను.
కానీ ఉన్నంతలో, ఎందుకంటే ఈ మనుషులే కదా, మనుషులు ఎక్కడి నుంచి రావట్లేదు కదా, పోటీ చేసేవాళ్ళు వీళ్ళే, రాజకీయంలో పాల్గొనేవాళ్ళు వీళ్ళే, గ్రామాల్లో నాయకత్వం ఇచ్చేవాళ్ళు వీళ్ళే. కాబట్టి అక్కడ పెద్దగా అద్భుతం నడిపొస్తుంది అంటలా, కానీ కనీసం ఏ పంథా చూపెడుతున్నారు, ఈ దారా ఆ దారా, దాన్ని బట్టి భవిష్యత్ నిర్ణయం అవుతుంది. ఆ నిర్ణయానికి కీలకమైన ఘట్టం ఇది. రాజకీయ పార్టీలను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజల్ని ఆవేశంలోకి నెట్టబోకండి, విద్వేషాలను రెచ్చగొట్టబోకండి, ఆలోచించే రీతిని చర్చని పెట్టండి, మీ భావాలు మీరు బలంగా చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఆ స్వేచ్ఛ ఉన్నది, ఆ బాధ్యత ఉన్నది. నేను ఇవాళ భావాలను కొండ బదలగొట్టినట్టు చెప్పాను, కానీ ఎక్కడ ఎవరి మీద అవమానించాలని కాదు, కోపం లేదు, కసి లేదు. ప్రజల పట్ల ప్రేమతో ప్రవర్తించండి, ఇతరుల పట్ల ద్వేషంతో కాదు. ద్వేషాలని, కులాలని, వర్గాలని రెచ్చగొట్టబోకండి. కొన్ని సందర్భాల్లో ఈ రాష్ట్రంలో కొందరి మాటలు వింటుంటే ఒక క్లాస్ వార్ లాగా, వర్గ పోరాటం. పూర్వకాలం సాయుధ పోరాటం చేస్తున్న కాలంలో కమ్యూనిస్ట్ సిద్ధాంతం అది, వర్గ పోరాటం, వర్గ శత్రువులు. కొందరు వర్గ శత్రువులుగా భావించేటువంటిది చాలా ప్రమాదకరమైన రాజకీయం ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు శత్రురాజులు కాదు, విభిన్న భావాలతో ప్రజల మద్దతు కోసం ప్రజల ముందుకు వచ్చేవాళ్ళు. అది మర్చిపోయి మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, లేకపోతే పార్టీల ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ, చివరికి దానివల్ల మన బజారులో చర్చల్లో కానీ ఇదేదో బస్తీ మే సవాల్ లాగా ఉంది. బస్తీ మే సవాల్ కాదు, ఇది వర్గ పోరాటం కాదు, ఇది వర్గ శత్రువులు ఎక్కడ లేరు. ఇక్కడ మీరెవరో శత్రురాజులు కాదు. ప్రజల డబ్బుతో, ప్రజల భవిష్యత్తు కోసం మీరు కొన్ని భావాల్ని ప్రజల ముందు పెట్టి మద్దతు కోరుతున్నారు. లక్ష్యాలు ఒకటే నేను నమ్ముతున్నాను. మనసులో మీకేమన్నా కూడా కనీసం మీరు చెప్పే లక్ష్యాలు ఈ అందరి బ్రతుకులు బాగుపడాలనే కదా, అందరికీ న్యాయం జరగాలనే కదా, రాజ్యాంగం వికసించాలనే కదా, అభివృద్ధి రావాలనే కదా. ఇంకా శత్రురాజ్యం ఎట్లా అవుతుంది? అంచేత సామాన్య ప్రజలను కోరుతున్నాను, వీళ్ళందరూ కూడా మన అమాయకత్వాన్ని ఆసరాగా చూసుకుని మన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెచ్చగొట్టొద్దు పార్టీలను కోరుతున్నాను. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే బుద్ధి చెప్పండి వాళ్ళందరినీ, ప్రజలందరినీ మనసారా కోరుతున్నాను వినమ్రంగా. మరోసారి మీ అందరికీ నమస్కరిస్తూ సుదీర్ఘంగా చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే ఈ విషయం కూలంకషంగా చెప్పకపోతే తెలుగు రాష్ట్రాల్లో అమ్మ అంటే బూతుమాటే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, అమ్మ అంటే బూతుమాటే పరిస్థితి వచ్చింది. కాబట్టి కనీసం మాట చెప్పేప్పుడు విశదీకరించి కారణాలను చెప్పి ఊరికే ఏదో గుడ్డెద్దు చెలబట్టట్టు కాకుండా ప్రజల ముందు వాస్తవాలను పెట్టే బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి నేను మీకు ఆ సమయం ఎక్కువ తీసుకుని మన్నించండి. మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను.